హాయ్ హలో వ్యూవర్స్. చూడండి, ఈరోజు అయితే కరెంట్ అఫైర్స్లో భాగంగా ఇంకొక టాపిక్ అండి. ఏషియన్ ప్రొడక్టివిటీ ఆర్గనైజేషన్ ఏపీఓ అనేది 1961లో స్థాపించబడింది. ఈ ఏపీఓ అనేది కూడా ఏంటంటే హాయ్ హలో వ్యూవర్స్. చూడండి, ఈరోజు అయితే మనం కరెంట్ అఫైర్స్లో భాగంగా ఏపీఓ అంటే ఏషియన్ ప్రొడక్టివిటీ ఆర్గనైజేషన్ స్థాపన 1961లో స్థాపించారు. ప్రధాన కార్యాలయం జపాన్ రాజధాని టోక్యో. చూసారండి, భారత సభ్యత్వం 1961లోనే ఏర్పడింది. అంటే మనకి ఏపీఓ స్టార్ట్ చేసినప్పుడే భారత్ అనేది అందులో సభ్యత్వంగా ఉంది. భారత్ ఏపీఓ ప్రాజెక్టులో భాగస్వామ్యం దేనికోసం అంటే వ్యవసాయం, ఎంఎస్ఎంఈ, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్. ఎంఎస్ఎంఈ అంటే మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ అండి. చూడండి, భారత్ అనేది ఏపో ప్రాజెక్ట్ భాగస్వామ్యం అవ్వడానికి వ్యవసాయం, ఎంఎస్ఎంఈ, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది అయితే కారణమండి. ఇది ప్రజెంట్ కరెంట్ అఫైర్స్లో భాగం. ఏపోకి ఏ దేశం చైర్మన్షిప్ను స్వీకరించింది అంటే 2025-26 గాను భారత్ అనేది ఏపోఓ చైర్మన్షిప్ అయితే తీసుకుందండి. ఏపీఓ 67వ గవర్నింగ్ బాండింగ్ మీటింగ్ ఎక్కడ జరగబోతుందంటే ఇండోనేషియా రాజధాని జకర్తాలో జరగబోతుందండి. ఇంకొక ఇంపార్టెంట్ న్యూస్ చూడండి, ఇండోనేషియా రాజధాని జకర్తా ప్రజెంట్ ఉంది కదండి రాజధాని. అప్కమింగ్ ఏంటంటే ఇది సముద్రపు నీటి మట్టాల హెచ్చు తగ్గుల వలన జకర్తా అనేది మునిగిపోబోతుందంటండి. అందుకని చెప్పేసి ఇండోనేషియా రాజధాని న్యూసంతరాకి అప్కమింగ్ అయితే షిఫ్ట్ చేస్తారండి. నెక్స్ట్, భారత ప్రతినిధి బృందానికి డిపిఐఐటి అంటే ఏంటంటే ఈ యొక్క భారత ప్రతినిధి బృందానికి డిపిఐఐటి డిపార్ట్మెంట్ నుంచి అమర్దీప్ సింగ్ భాటియా గారు అయితే అటెండ్ అవుతున్నారండి. డిపిఐఐటి అబ్రివేషన్ డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ అండి. ట్రేడ్ కార్యదర్శిగా ఉన్న అమర్దీప్ సింగ్ భాటియా గారు అయితే అటెండ్ అవుతున్నారు. ఈ 2025-26 ఏపీఓలో మనం భాగస్వామ్యం అయినప్పుడు మన దేశానికి ఏం కావాలి, అసలు ఈ ప్రోగ్రాం అటెండ్ అవ్వడానికి మెయిన్ కారణం ఏంటంటే ఏషియా పసిఫిక్ దేశాల ఉత్పాదకతను పెంచేందుకైతే మన భారత్ అందులో మాట్లాడడానికి కోసం అయితే అటెండ్ అవుతుందండి. వీడియో యూజ్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంపార్టెంట్ వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.